శాతం మనం అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా మన ప్రాంతం నుంచి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. తద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి 4వ స్థానానికి చేరే అవకాశం ఖచ్చితంగా మనకు కనపడుతుంది. 2047 కల్లా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైనా వికసిత్ భారత్ ఆలోచించారో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఈ మార్పులు ప్రతి ప్రాంతంలో కూడా తీసుకోవాలని తప్పదు మనం పనిచేస్తూ వెళ్తున్నాం. ఈ సందర్భంగా మనందరినీ కూడా గుర్తు చేసేది ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4వ తారీఖు వరకు మీరందరూ తెనాల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా విస్తరించుకుని జాతీయ స్థాయిలో మనం ఎర్రగొడ్డలు తీసుకెళ్లే విధంగా తప్పకుండా అందరూ కలిసి సహకరించుకుంటూ ఈ ప్రాంతానికి అపూర్వ తీసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా మీ వెంట ఉంటాను. ఈ సందర్భంగా రాజాగారిని ప్రత్యేకంగా అందరి తరఫున నేను తెలుపుతూ మరొకసారి ఇటువంటి కార్యక్రమంలో మీ అందరూ వచ్చి పాల్గొనడం ఏదైతే దీని వెనక మీ అందరి కృషి చాలా నెల రోజుల నుంచి దాదాపు మీ అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం చేస్తున్నాం. దానికి సహకరించిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గా గారికి ప్రత్యేకంగా నేను అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నా. ఈ ప్రాంతంలో రైతాంగానికి పెద్దపీట తీసి రైతుని గౌరవించుకునే విధంగా ఏ కార్యక్రమం చేసినా రైతుని రాజుగానే చూసి ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతున్నా చూసుకునే బాధ్యత మనకి కూడే ప్రభుత్వం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మేము అందరినీ కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజా గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఆనందబాబు గారు చైర్మన్ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారాయణ మనోహర్ గారు, సంజయారాణి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయారాణి గారు, పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథులుగా హాజరుగా పోతా ఉన్నారు. అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు తెనాలి నియోజకవర్గాల పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు 1.5 రోజులుగా శ్రమిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ 2 నియోజకవర్గాల కార్యకర్తలు, రైతు సోదరులు అందరూ కూడా దిగ్విజయంగా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి అదేవిధంగా ఆశిస్తూ తెలుగు జాతికి ఏ రకంగా భాష గురించి మాట్లాడుకుంటామో పశు సంపదకు వచ్చినప్పుడు ఒంగోలు జాతి గురించి అదే రకంగా మనం మాట్లాడుకుంటాము. ఆ జాతిని ఈ రోజు వరకు కూడా కాపాడుతున్నటువంటి ఈ రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం